హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా థ్రెడ్ వర్క్స్. ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్లో న్యూ మోడల్ బ్యాంగిల్ థ్రెడ్ చేసుకున్నాము. బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాము. వాటికి కావాల్సినటువంటి ఐ షేప్ కుందన్స్, రెక్టాంగిల్ కుందన్స్, స్క్వేర్ కుందన్స్, డ్రాప్ షేప్ని తీసుకొని ఒక 4 కట్ బ్యాంగిల్కి గమ్ అప్లై చేసి దానికి స్క్వేర్ కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి స్క్వేర్ సెరామిక్ వైట్ కుందన్స్ అండి. వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా అప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఎక్కడన్నా కొంచెం గ్యాప్ ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకొని చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 4 కట్ బ్యాంగిల్ని తీసుకొని పింక్ మ్యాటీ స్క్వేర్ కుందన్స్ని సేమ్ ఇందాక మనం వైట్ కుందన్స్ని ఎలాగైతే తీసుకున్నామో అట్లాగే ఈ కుందన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ గమ్ అప్లై చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలండి. వీటి తర్వాత 2 కట్ బ్యాంగిల్ తీసుకొని దానికి మనం ఒక న్యూ మోడల్ లోటస్ డిజైన్ వేస్తున్నామండి. సైడ్కి వచ్చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్స్, బ్లూ కలర్ కుందన్స్ని అటు ఇటు కార్నర్లో యాడ్ చేస్తున్నాము. ఆ బ్లూ కలర్ కుందన్కి పైన కొంచెం అటు ఇటు B7000 గమ్ అప్లై చేసుకొని దానికి హాఫ్ మూన్ షేప్ పింక్ కలర్ మ్యాట్ కుందన్స్ యాడ్ చేస్తున్నామండి. అదేవిధంగా దానికి కింద ఫ్లవర్ టైప్లో లీవ్స్ టైప్లో మనం వచ్చేసి సెరామిక్ ఐ షేప్ కుందన్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఆ బ్లూ అండ్ పింక్ కలర్ న్యూ మోడల్ లోటస్ పైన ఒక వైట్ గ్లాసీ కుందన్ని, డ్రాప్ షేప్ కుందన్ని యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఆ ఫ్లవర్ని మళ్ళీ బ్లూ కలర్ మ్యాటీ కుందన్ని కింద వైట్ సెరామిక్ గోల్డ్ కుందన్ని యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకుంటూ వెళ్తున్నామండి. తర్వాత వాటి మీద పింక్ కలర్ మ్యాట్ హాఫ్ మూన్ షేప్ కుందన్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ పైన B7000 గమ్ అప్లై చేసుకొని చూస్తున్నారు కదా, అక్కడ B7000 గమ్ని బ్లూ కలర్ మ్యాటీ కుందన్స్ మీద అప్లై చేసుకుని వాటి మీద పింక్ కలర్ కుందన్స్ని అటు ఇటు కార్నర్లో ఒక చిన్న ఫ్లవర్ వచ్చేలాగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. వాటిపైన డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్ కోసం మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి పైన గ్లాసీ కుందన్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా మిగతా బ్యాంగిల్ అంతా కూడా బ్లూ కలర్ హాఫ్ మూన్ మ్యాటీ కుందన్ని కింద వచ్చేసేసి సెరామిక్ 6K ఐ షేప్ కుందన్ని యాడ్ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా అలాగే యాడ్ చేసుకుంటూ రావాలండి. బ్యాంగిల్ మొత్తం అట్లా వచ్చిన తర్వాత ఎక్కడన్నా కింద మళ్ళీ లోటస్ ఫ్లవర్ లేకపోతే వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే వాటి మీద B7000 గమ్ మళ్ళీ అప్లై చేసుకుంటూ బ్యాంగిల్ అంతా అలాగే అప్లై చేసుకుంటూ పింక్ హాఫ్ మూవ్ కుందని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత ఆ పింక్ కుందన్ మీద డ్రాప్ షేప్ కుందన్ని యాడ్ చేసుకుంటూ రావాలి. దీంతో ఈ బ్యాంగిల్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి. కింద ఏదైనా అడ్జస్ట్ ఉంటే మనం 2 కుందన్స్ని యాడ్ చేసుకుంటే వాటి మీద డ్రాప్ కుందని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 2 కట్ బ్యాంగిల్ని తీసుకున్నామండి ఇంకొక మోడల్ కోసం. ఇది ఫ్లవర్ మోడల్. దీనిలో మనం
3mm కుందని యూజ్ చేస్తున్నాము, సెరామిక్ స్క్వేర్ కుందని యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసి అట్లా రౌండ్గా కుందన్స్ పెట్టుకొని మధ్యలో సెరామిక్ కుందని యాడ్ చేసుకున్నాము. కింద పింక్ కలర్ డ్రాప్ షేప్ తీసుకొని అదొక చిన్న ఫ్లవర్ లాగా మనం యాడ్ చేసుకుంటున్నాము. ఆ ఫ్లవర్ పైన మనం 3mm మ్యాటి వైట్ కుందన్ని సెరామిక్ కుందన్ని యాడ్ చేసుకున్నాము. అట్లా ఆ ఫ్లవర్ యూజ్ చేసి వేసిన తర్వాత కింద మళ్ళీ 3mm కుందను, మ్యాట్ కుందను, సెరామిక్ గోల్డ్ కుందని యూజ్ చేస్తూ అట్లా ఒక డిజైన్, దాని కింద ఒక ఫ్లవర్, అట్లా బ్యాంగిల్ అంతా చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ కోసం డ్రాప్ షేప్ కుందన్ని, పింక్ మ్యాటీ డ్రాప్ షేప్ కుందన్ని ఒక ఫ్లవర్ లాగా చేసుకుంటున్నాము. దానిపైన 3mm సెరామిక్ వైట్ దాన్ని స్టోన్ యాడ్ చేసాము. అలాగే బ్యాంగిల్ అంతా కూడా ఫ్లవరు కింద వచ్చేసి మళ్ళీ 3mm స్క్వేర్ కుందన్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఇలా బ్యాంగిల్ అంతా గమ్ అప్లై చేసుకుంటూ ఆ డిజైన్ వేసుకుంటూ ఒకదాని తర్వాత యూస్ చేసుకుంటూ రావాలి. మనం ఇట్లా యూస్ చేసేటప్పుడు బ్యాంగిల్ ఫుల్ అయిపోయేటప్పుడు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోవాలన్నా అట్లా ముందుగానే మనం కింద పైన ఫ్లవర్కి ఒక గమ్ వేసేసుకుంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఓకే ఫ్లవర్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని మనం ముందే గమ్ అప్లై చేసుకొని కింద పైన ఫ్లవర్ వేసుకొని ఆ మిడిల్లో ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కింద ఒక ఫ్లవరు పైన ఒక ఫ్లవర్ వేసాం కదండి బ్యాంగిల్కి. ఆ ఫ్లవర్ అయిన తర్వాత చూస్తున్నారా బ్యాంగిల్ మొత్తం వచ్చినట్టు ఆ సెరామిక్ 3mm గోల్డ్ అక్కడ సరిపోలేదు. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి స్క్వేర్ సెరామిక్ వైట్ కుందని అక్కడ పెట్టి దానికి సైడ్ 2 to 3mm రౌండ్ గ్లాసీ కుందన్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇట్లా ఎవరైనా బ్యాంగిల్ మొత్తం సరిపోతే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి. 2 బ్యాంగిల్స్, 2 పింక్ బ్యాంగిల్స్, 2 వచ్చేసి ఫ్లవర్ బ్యాంగిల్స్, 1 లోటస్ న్యూ మోడల్ బ్యాంగిల్. ఇది సెట్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది సెమీ బ్రైడల్ సెట్ అండి. మ్యాటిక్ కుందన్స్ న్యూ మోడల్ బ్యాంగిల్ సెట్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.